హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం శ్రీరామనవమికి ప్రసాదాలు తయారు చేసుకుందాము. ఫస్ట్ వడపప్పుకు కావలసిన పదార్థాలు పెసరపప్పు, బెల్లం. పానకానికేమో వాటరు, బెల్లం, యాలకులు, మిరియాల పొడి, సోంపు ఇవి కావాలి. అయితే ఫస్ట్ మనం పెసరపప్పుని అర్ధగంట నానబెట్టుకోవాలి. పానకానికేమో ఇవి పౌడర్ చేసుకోవాలి. ఏంటేంటివి? ఇవి మిరియాల పొడి, యాలకులు, సోంపు పొడి చేసుకోవాలి. అవి మిక్సీలో పౌడర్ కావని కొంచెం షుగర్ వేసాను నేను. అవి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వడపప్పు అరగంట సేపు నానబెట్టిన వడపప్పు, బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పానకం తయారు చేసుకుందాం. కుండలో వాటర్ పోసుకొని అందులో బెల్లం, మనం పొడి చేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఇవి తులసి ఆకులు వేసుకోండి లాస్ట్కు. ఇప్పుడు వడపప్పు పానకం రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే చేసుకోండి మీరు కూడా.